యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి మరొక ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ఒక సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న పార్టీలు, సెక్యులర్ ప్రభుత్వాలన్నీ కూడా ఒక మైనార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్కి ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది. అయితే దాన్ని దెబ్బకొడుతూ ఒక ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే, రాష్ట్రంలోని మొత్తం మదర్సా టీచర్లకి, మదర్సాలో బోధించే వాళ్ళకి చట్టపరమైన చర్యల నుంచి రక్షణ కల్పించే ఒక బిల్లును ఉపసంహరించుకుంది ఇప్పుడు యోగి సర్కార్. అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉండగా, అంటే సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఉన్న టైంలో 2016లో ఆ బిల్లును ఆమోదించింది. దీని ఏమంటే, ఈ బిల్లును ఉత్తరప్రదేశ్ మదర్సా బిల్లు, అంటే టీచర్లు అట్లనే ఇతర ఉద్యోగులకు జీతాల చెల్లింపు, ఇవన్నీ వాటికి సంబంధించి పూర్తి ఉంటాయి అనమాట. మదర్సా టీచర్లకు సంబంధించిన బిల్ అనమాట. దాన్ని పాస్ చేసేసింది అఖిలేష్ సర్కారు. దాని ప్రకారం ఏంటంటే, మదర్సాలో పనిచేసే టీచర్లు, ఉద్యోగుల మీద ఎలాంటి నేరారోపణలు ఉన్నా సరే పోలీసులు నేరుగా దర్యాప్తు చేయడము లేదా చర్యలు తీసుకోవడం నిషేధం అనమాట. అంటే వాళ్ళకు ఒక ప్రత్యేక రక్షణ కల్పిస్తూ ఒక లీగల్ షీల్డ్ అనమాట వాళ్ళ కోసం. ఇప్పుడు ఇంకా యోగి సర్కార్ ఆ బిల్లును రద్దు చేసింది. ఎందుకంటే ఇది రాజ్యాంగంలోని ఒక సమానత్వ సూత్రాన్ని, ఆర్టికల్ 14 ప్రకారం ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ఎవరు చట్టానికి అతీతులు కాదు, అందరూ చట్టానికి అందరూ సమానమే అనే సంకేతాన్ని ఇస్తున్నామంటూ యోగి సర్కారు ఆ బిల్లును రద్దు చేసింది, ఉపసంహరించుకుందనమాట. ఇప్పుడు ఇక మదర్సా టీచర్లు అయినా సరే, ఎవరైనా సరే, సిబ్బంది అయినా సరే ఏదైనా తప్పు చేస్తే పోలీసులు నేరుగా కేసు పెడతారు, దర్యాప్తు చేస్తారు, అరెస్టు చేయొచ్చు. మొన్న డిసెంబర్ 22, 23న కేబినెట్ సమావేశం జరిగింది కదా, అందులో నిర్ణయం తీసుకున్నారనమాట. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ ఓం ప్రకాష్ రాజ్భర్ దీన్ని ధృవీకరించారు. ఈ బిల్లు ఉపసంహరణ అంటే మదర్సాలను మూసివేయడమో లేదా మదర్సా బోర్డు చట్టాన్ని రద్దు చేయడం కాదు, కేవలం టీచర్లకు ఇచ్చిన ప్రత్యేక రక్షణను మాత్రమే తొలగించామని స్పష్టం చేసింది ప్రభుత్వము, మంత్రి. ఎందుకంటే అదే చెప్తున్నారు, రాజ్యాంగంలోని పొందుపరిచిన సమానత్వ సూత్రానికి ఇది విరుద్ధము. ప్రత్యేక హక్కులు ఎవరికి ఉండవు, ఉండక్కర్లేదు. తప్పు చేస్తే మదర్సా ఉద్యోగైనా, మదర్సా టీచర్ అయినా ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సిందే. నిజంగా తప్పు చేస్తే దోషిగా తేలితే శిక్ష అనుభవించాల్సిందే. దీంట్లో ఈ బిల్లులో ఈ జీతాల చెల్లింపునకు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. అంతేకాదు, అంటే టీచర్స్కి, సిబ్బందికి జీతాల చెల్లింపులకు సంబంధించిన నిబంధనలతో పాటు మదర్సాల మీద మదర్సా మేనేజ్మెంట్, ఇతర అంటే చట్టపరమైన చర్యలను నిరోధించే నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఇంకా సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఉభయ సభల్లో ఈ బిల్లును ఆమోదించింది. అప్పటి గవర్నర్ రామ్ నాయక్ దాన్ని రాష్ట్రపతి కూడా పంపించారు. అయితే నాయక్ ఈ బిల్లుని వ్యతిరేకించారు. ఆయన ఇది రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. దాంతో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఈ బిల్లును, అంటే ఈ బిల్లు ఇంకా చట్టం రాలేదు, రాష్ట్రపతి ఆమోదం పొందలేదన్నమాట. అప్పుడే ఇంకా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2017లో బీజేపీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కదా, యోగి సర్కార్ ఏర్పాటైంది కదా, అప్పుడు రాష్ట్రపతి బిల్లును తిరిగి పంపించారనమాట. అట్లా ఈ బిల్లులో ఉన్న ఒక ప్రధాన చట్టపరమైన లోపాల కారణంగా రాజ్యాంగానికి అనుగుణంగా కొత్త బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అప్పుడు ఉత్తరప్రదేశ్ కేబినెట్ ఈ బిల్లును ఉపసంహరించుకోవడానికి ఒక ప్రతిపాదనను ఆమోదించింది. దీంతో పాటు రాష్ట్ర కేబినెట్ అనుబంధ బడ్జెట్ సహా 24 ప్రతిపాదనలను కూడా ఆమోదించింది అనమాట. ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం యూపీకి సంబంధించినంత వరకు. యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పొచ్చు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. ధన్యవాదాలు.